హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వాంగీబాత్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వాంగీబాత్ అంటే కర్ణాటక స్పెషల్ అనమాట. దీన్ని వంకాయ అన్నం అని కూడా అంటాము మన తెలుగులో. ఈ వాంగీబాత్కి కావాల్సిన మసాలా పౌడర్ మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ లింక్ని కూడా నేను కింద ఇచ్చాను. లేదంటే మార్కెట్లో కూడా పౌడర్ అవైలబిలిటీగా ఉంటుంది. అది కూడా యూస్ చేసి మనం ఈ వాంగీబాత్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వాంగీబాత్ రుచిగా ఉండడమే కాకుండా లంచ్ బాక్స్లోకి, టిఫిన్ బాక్సుల్లోకి పొద్దున్నే హడావిడి పడకుండా ఈజీగా ప్రిపేర్ చేసేసుకునే ఒక ఈజీ రెసిపీ అనమాట. ఇది పోపు పెట్టిన పెరుగన్నంతో ఇంకా బాగుంటుంది. మరి ఎలా చేసుకోవాలో ప్రిపేర్ చేసుకోవడం చూసేద్దాము. ఇప్పుడైతే మనం పొడుగ్గా ఉంటాయి కదా తెల్ల వంకాయలు, అవి ఒక 2 తీసుకున్నాను. ఈ వాంగీబాత్కి ఈ వంకాయలు మాత్రమే వాడాలి. వీటిని మనం చక్కగా పొడుగ్గా ముక్కలు కోసేసుకుందాము. మనకి వంకాయ అన్నానికి ఏంటంటే ఈ వంకాయలు మనం చక్కగా నిలువుగా పొడవుగా కోసుకుంటే బాగుంటాయి. అలాగే లేత వంకాయలు ఉండేటట్లుగా చూసుకోండి. మనకి గింజ కట్టిన వంకాయ ఎప్పుడు కూడా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఒక 1/2 కేజీ బియ్యానికి ఇలా 2 వంకాయలు పెద్దవి తీసుకున్నాను అనమాట. వీటిని చక్కగా ఇలాగా నిలువుగా కోసేసుకుందాం. చూసారు కదా, లేతగా ఉన్నాయి, గింజ కట్టకుండా. అలాగే చక్కగా ఫ్రెష్ వంకాయలు అనమాట. వీటితో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, మంచి రుచిగా ఉంటుంది వాంగీబాత్. ఇవన్నీ ఇలా ముక్కలు కట్ చేసేసుకొని మనం వీటిని ఉప్పు నీటిలో కడిగి తీసేసుకుందాం. ఎందుకంటే మనకి కండ్ర వస్తుంది కదా, చేదు వస్తుంది. రాకుండా మనం ఏం చేయాలంటే వీటిని ఇమీడియట్గా సాల్ట్ వాటర్లో వేసి చక్కగా ఇలాగా ముంచేసి బాగా తీసి కడిగేసుకుంటే దాంట్లో ఉన్న కండ్ర అంతా పోతుంది. ఇప్పుడు మనం ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత గుప్పిడి వేరుశనగ పలుకులు తీసుకొని ఇందులో వేసేసుకుందాము. ఇవి కొద్దిగా మనం దోరగా అటు ఇటు వేయించుకోవాలి. ఇంకా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్ అనమాట. వేరుశెనగ గుళ్ళు కూడా చాలా బాగుంటాయి, జస్ట్ లైక్ మనం పులిహోరలో వేసుకుంటాం కదా అలాగే అనమాట. ఇది కొద్దిగా దోరగా వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు. ఇవి జస్ట్ మనకి డెకరేషన్ కోసం మాత్రం వేసాను. ఎందుకంటే మనం పౌడర్లో ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసి ఆడించుకుంటాం కాబట్టి ఇందులో ఎక్కువ కారం వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనిలో మనం చక్కగా కడిగేసుకొని ఈ వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఈ వంకాయ ముక్కలు ఏంటంటే మనకి లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మగ్గనివ్వాలి. ఈ ఆయిల్లోనే ఎక్కువ ఆయిల్ ఏమి అవసరం లేదు. కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్కి ఇవి మగ్గిపోతాయి. ఇందులోని కొద్దిగా కరివేపాకు కూడా ఇప్పుడే వేసేసుకుందాము. వీటి మధ్యలో కలుపుకుంటూ మనం ఇలాగా చక్కగా మెత్తగా ఉడికే వరకు వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటే ఇంకా ఫాస్ట్గా మగ్గిపోతాయి. సరిపడినంత సాల్ట్ వేసుకోండి. వంకాయ ముక్కలకి ఎంత కావాలో అంతే వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు కూడా, ఒక చిటికెడు పసుపు కూడా వేసేసుకున్నాం. దీన్ని కొంచెం ఒకసారి మగ్గనిద్దాం. బాగా అటు ఇటు కలిపేసి హై ఫ్లేమ్ మాత్రం పెట్టొద్దు, లో ఫ్లేమ్లోనే వేయించుకుంటూ ఉండాలి. లేకపోతే పసుపు వేసాం కదా, మాడిపోతుంది. చూసారు కదా, ముక్కలు చక్క మెత్తబడిపోయాయి. మూత కూడా పెట్టాల్సిన అవసరం లేదండి, అలాగే మగ్గిపోతాయి. లేత వంకాయలు కదా, చూసారు కదా ఎలా మెత్తగా అయిపోయాయో, చక్క సాఫ్ట్గా అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం చక్కగా ఆడించుకున్న, నేను ఇంట్లోనే చేసి పెట్టుకున్న వాంగీబాత్ పౌడర్ అండి ఇది. దీన్ని కూడా వేసేసుకుందాము. నేను 2 టేబుల్ స్పూన్లు ఫుల్ పౌడర్ తీసుకున్నానండి ఈ 1/2 కేజీ బియ్యానికి. అదే లో ఫ్లేమ్ మీదే చక్కగా దీన్ని కూడా అటు ఇటు కొద్దిగా వేయించుకొని కొంచెం నీళ్లు చిలకరించుకోండి దీనిపైన. ఎందుకంటే మనకి మసాలా అంతా వంకాయకి పట్టుకుంటుంది. అలాగే నూనె కూడా త్వరగా బయటికి చిమ్ముతుంది. ఇది కూడా లో ఫ్లేమ్ మీదే చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు చక్కగా ఆయిల్ సెపరేట్ అయిపోతుంది. మనకి వంకాయ కూడా బాగా మసాలాలో చక్కగా మగ్గిపోయింది. ఇలా మగ్గితే మనకి వంకాయ ముక్క తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. మీరు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. అలాగే మనం పౌడర్ ఆడించేటప్పుడు ఎండు కొబ్బరి ఉంటే అందులో మిక్స్ చేసి కూడా పౌడర్లో ఆడించేసుకోవచ్చు. ఒకవేళ అలా లేదు అంటే ఇలా కూడా మనం పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు వేడిగా అన్నం వండుకున్నాం కదా, అన్నాన్ని కూడా ఇందులో కలిపేసుకుందాము. నిమ్మరసం కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకొని, అలాగే నిమ్మరసాన్ని ఒక పెద్ద నిమ్మకాయ ఒక్కటి తీసుకున్నాను, దీన్ని కూడా ఇందులో పిండేసుకుందాము. నిమ్మకాయ రసము, కొబ్బరి తురుము ఇవన్నీ ఆప్షనల్ కాదండి, ఖచ్చితంగా వేయాలి. వేసినప్పుడే ఈ వాంగీబాత్కి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. ఇది మాత్రం మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని అంతా బాగా మిక్స్ చేసేసుకుందాం. మనం పులిహోర ఎలా కలుపుకుంటామో అలాగే అన్నమాట, శుభ్రంగా కలిపేసుకోవాలి. ఎక్కడ వైట్ రైస్ కనిపించకుండా మొత్తం అంతా ఆ మసాలా అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి.
లేదంటే ఈ గొజ్జులాగా చేసుకొని దీన్ని మనం స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చండి. పెట్టుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బాక్సుల్లోకి, టిఫిన్ బాక్సుల్లోకి, లంచ్ బాక్సుల్లోకి అప్పటికప్పుడు కూడా మనం దీన్ని కలుపుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మార్నింగ్ వేళ బ్రేక్ఫాస్ట్కి వాటికి చాలా బాగుంటుంది. అలాగే ఈ వాంగిబాత్ పౌడర్ ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఎలాగో నేను కిందన లింక్ ఇచ్చాను, ఓపెన్ చేసి ఆ వీడియోని చూడండి. ఇప్పుడైతే మనకి వాంగిబాత్ మంచి కలర్ఫుల్గా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. అలాగే ఈ వాంగిబాత్ని పెరుగన్నం దద్దోజనం చేసుకొని పోపు పెట్టిన పెరుగన్నం ఉంటుంది కదా, దాంతో తింటే సూపర్గా ఉంటుందండి. మంచి కాంబినేషన్ అనమాట. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఈజీ రెసిపీస్. ఇట్లు మీ ఆంధ్ర బిడ్డ పద్మలత. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో చూసి లైక్ చేస్తే ఇది వేరే వాళ్ళకు కూడా వీడియో రికమెండ్ అవుతుందండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. అందరికీ మరోసారి ధన్యవాదాలు.